మేము కాలువ గడ ఇల్లు కట్టుకుని ఉంటున్నాము. ఇంట్లో అంతా దోమలు వచ్చేస్తున్నాయి, కాలువల వెల్లువలు వస్తే నీళ్లు వచ్చేస్తున్నాయి, పాములు వచ్చేస్తున్నాయి, కుక్కలతోలే ఎక్కువ. ఈడ పిల్లకాయలు తిరిగేదని కష్టంగా ఉంది. బాత్రూమ్ రేటుని కట్టుకునేదని కూడా లేదు. రోడ్డు వేస్తానని ఓటు వేసిన తీసుకుంటున్నారు. రోడ్డు వేస్తుంటారని చెప్తున్నారు, రోడ్డు వేయట్లే. కాలువ కట్టట్లేదు. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఇదిగో నా కొడుకు ఒకడు ఉంటే కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే అబ్బాయి కుంటోడు అయిపోయినాడు. ఆ అబ్బాయికి పింఛను కూడా రాజీయట్లేదు. నా భర్త చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. నా భర్త చచ్చిపోతా కూడా నాకు పింఛను ఇవ్వట్లే. కాలువ అంబడి ఉంటున్నాను. కాలువ దగ్గర దోమల ఇల్లు లేదు, వాగిలేదు. బేస్ట్ మట్ట కట్టుకుని ఉంటున్నాను. ఆ బేస్ట్ మట్టలో పాములు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి. చెత్తవారి నా ఇంటి ముందర వేసేసారు. కాలాలు ఉండే చెత్త తీయటం లేదు, గలీజుగా ఉంది. దోమలతో చచ్చిపోతున్నాను. రాత్రిలో బేస్ట్ మట్టలో దోమ దొర కట్టుకుని వస్తున్నాను. చాలా బాధలు పడుతున్నాను. మా గురించి ఎవరు పట్టుకుంటూ లేదు సార్. ఓటు వేసమని చెప్తున్నారు, ఓటు వేస్తున్నాము, గెలుస్తున్నారు. మా సాయి రావట్లే. నువ్వు మిండగల మొగుడు చచ్చిపోయావు. మొగుడు పింఛను పెట్టుకొని కూడా తినేదని నాకు గతి లేదు. 2 ఇండ్లు పని చేసుకుంటున్నాను, అంట్లతో తింటున్నాను. నాకు ఒకే బాబు, 3 కూతురులు. కాలు విరిగిపోయింది బాబుకు. నేను పాస్ పని చేసి పిల్లలు సాగుతున్నాను. నేను ఎట్ట బతకాలా? నాకు పింఛను కూడా ఇట్లేదు. భర్త చచ్చిపోయాడు. భర్త చచ్చిపోయిన సర్టిఫికెట్ కూడా ఉంది నా కాడ. నేను కాలం అమ్మడే ఉంటున్నాను. నా పేరు జయలక్ష్మి. మా ఇంటికాడ గోడలు కట్టట్లే, కాలువ కట్టట్లే, కాలువలు అయితే చెత్త ఎత్తట్లే, దోవల మంది కొట్టట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు. కుక్కలు కూడా చిన్న పిల్లల్ని కరిచేస్తున్నాయి. అట్లా బాధపడుతున్నాం నాయన. మేము ఏం చేయాలా సార్? ఏం చేయాలి? ఎమ్మెల్యే సార్ నువ్వు, ఆ సార్ని, ఈ సార్ను బతిమాలుతున్నాము. ఓటు వెళ్ళేసిన టైం వస్తున్నారు కాలువ సైడ్, తర్వాత రావట్లేదు. మాకు నడిచేదానికి రోడ్ వేసి ఇలా కరెంట్ బాక్స్ వైర్లన్నీ కింద వేలాడుతుంది. పిల్లకలు తిరుగుతున్నారు. పిల్లకలు వైర్ కంబాలు వేయాలా, రోడ్ లైట్లు వేయాలా, కాలువ కట్టాలా, ఏదో ఒకటి చేయాలి కదా పేదవాళ్ళకి. కనీసం ఇల్లు కూడా లేదు. అసలు నా బేస్ట్ మట్టం కూడా ఉండి నేను మాట్లాడితే ఆ ఎమ్మెల్యే సార్ గారికి తెలుస్తుంది. నేను ఇక్కడ కాలం అప్పుడే నిలబడి మాట్లాడుతున్నాను. నేను బాడిగి ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు బాడిగిలి రేకులు నాకు వెనక ఉండేది. నెల్లూరు నడిపుట్టులో ఉన్న కుతూస్ నగర్ లో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. ఈ నగరం మీదుగా పోతున్న డ్రైనేజీ కాలువ వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతం మురుగంతా డ్రైనేజీ ద్వారా పెన్నా నదికి వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో దోమలు, పాములు బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే ఈ ప్రాంతానికి నాయకులు వస్తారు, ప్రతి ఇల్లు తిరుగుతారు, కనిపిస్తారు, దండాలు పెడతారే తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవ్వరూ ఈ ప్రాంతంలో కనపడరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఈ ప్రాంతంలో ఒంటరిగా రావాలంటే కుక్కలు ఎక్కడ దాడి చేస్తాయన్న భయమేస్తోందని ఆవేదన చెందుతున్నారు. దోమల బెడదతో ఫైలేరియా, మలేరియా వంటి వ్యాధులు ఈ ప్రాంతంలో విస్తారంగా వస్తుంటాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, మా జీవితాలు మాత్రం మారటం లేదు, మాకు ఉన్న సమస్యలు పరిష్కారం లేదని కుతూస్ నగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆందోళన చెందుతున్నారు. వస్తున్న నేతలు అంతా మెయిన్ రోడ్ పై వస్తున్నారు, వెళ్తున్నారు తప్ప మా వాకిళ్లు, డ్రైనేజీని చుట్టుముట్టిన మా పరిస్థితి ఎవ్వరూ పట్టించుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలంలో మురుగునీరు మా ఇంట్లో వస్తున్నాయని పారిశుద్ధ్య కార్మికులు కన్నెత్తి కూడా చూడటం లేదని పేర్కొంటున్నారు. డ్రైనేజీ మురుగును తీసి 2-3 రోజులు మా ఇళ్ల ముందు ఉంచుతున్నారని, ఒక్కోసారి మరచిపోతున్నారని, ఈ డ్రైనేజీ వాసన, మురుగు పీల్చలేక నానా ఇబ్బందులు పాలవుతున్నామని కుతూస్ నగర వాసులు ఆవేదన చెందుతున్నారు. స్థానిక ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కాకుండా ఈ డ్రైనేజీని కంప్లీట్ చేయాలని, ఈ డ్రైనేజీకి ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేసి మూత వేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. 43వ డివిజన్ కార్పొరేటర్ అయిన మంత్రి పొంగూరు నారాయణ అయినా, అధికారులైనా తమ బాధను పట్టించుకోవాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పుడు గతంగా నేను 30 సంవత్సరాల నుంచి కోటమిట, నెల్లూరు, కుతూస్ నగర్ నుంచి ఉన్నాను. ఇప్పుడు దాకా మనకు వచ్చి కాలువలు పనులు కూడా ఏది చేయట్లేదు. మనకి అభివృద్ధిగా వచ్చి వర్షాలు వచ్చినా, బారులు వచ్చినా నీళ్లు పైన కొట్టుకుని వస్తున్నాయి. అదే ధరగా వచ్చి మనకు దోమల ప్రచన ఎక్కువ అయిపోతున్నాయి. రెండోది ఏమంటే మనకి ఈ వీధుల లోపల వచ్చి కుక్కళ్ళు ఏ రేతుల్లో రావాలంటే భయం పడుతున్నాయి. ఆ కుక్కల ద్వారా వచ్చి మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అదే విధంగా వచ్చి మనకి కాలువలు, రోడ్లు వచ్చి మనకి లేకుండా, అందుబాటు లేకుండా చేస్తున్నారు వాళ్ళు. ఈ రోజు రేపు అని ఎల్లుంటేనే ఇలాగా మనకు తప్పిపోతూ ఉంటున్నాయి. మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో ఈ గవర్నమెంట్ మనకి ప్రజలకు వచ్చి న్యాయం చేయట్లేదు. ఎక్కడెక్కడో చేస్తున్నారు. మన కోటమిట, కుతూస్ నగర్ లో, నెల్లూరులో మనకి న్యాయం జరగట్లేదు. అన్ని దగ్గరలో న్యాయం జరుగుతున్నాయి. ఇదే విధంగా వచ్చి
కొంగూరు నారాయణ గారి సార్కి నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా వచ్చి సార్కి చంద్రబాబు సార్కి అదే విధంగా నేను కూడా తెలియజేస్తున్నాను. అదే విధంగా వచ్చి మీరందరూ కోరుకొని నాకు మంచి ధన్యవాదాలు చెయ్యాలి కోరుకుంటున్నాను. మీరు ఎలక్షన్ టైంలో చేస్తున్నారు, మీకు అన్ని వసతి చేస్తానంటున్నారు. కాకపోతే మీ ఎలక్షన్ అయిపోతే నాకు నా పని పూర్తి కావట్లేదు, మీ పని పూర్తి అవుతుంది. దీనివల్ల ఎవరి వల్ల ప్రాబ్లం అది నాకు తెలియచేయాలి మీరు వచ్చి నాకు. ఇంతేకాదు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అలా ఉండకూడదు. ప్రజలకి న్యాయం చేసి తర్వాత మీ బాధ్యత మీరు చూసుకోవాలా. ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చి మేము పూర్తి చేస్తున్నాం, ఏం పూర్తి చేసే పాడు లేదు. మాకు వచ్చి అన్యాయం కొడుతున్నారు. ఈ పద్ధతి కాదు. మా పనుల వరకు చేయాల్సింది ఇప్పుడు చెప్తున్నాను వచ్చి. హలో, ఇది మూడోది. ఈ కాలాలు తవ్వి పిల్లకాయలు దారి బడ్లు పడిపోతుంది. లేడీస్ అంతా ఏంది పెట్టుకుని తవ్వారు. ఈ రోడ్డు వేస్తామంటా ఉన్నారు. ఈ రోడ్డు ఏమి వేయలేదు. కాలువలు కట్టుకొని వచ్చినప్పుడు వేస్తామన్నారు. కాలువలు కట్టుకొని వచ్చేది ఇప్పుడు, రోడ్డు వేసేది ఇప్పుడు. మాకు రోడ్డు తొందరగా వేయాలి సార్. 10 సంవత్సరాలు మేము వచ్చి మిట్ట ఒక్కటైనా ఇంత గిలావా చేయలేదు. ఓట్లు కావాలా మనకి. ఇక్కడ ఏంటంటే ఇది లేదు, కాలాలది మాకు అవసరం లేదు. మా మిట్ట నా గిలావా చేయలేదు అసలు. దేనికి హైదరాబాద్ నుంచి వచ్చాడు వేసేస్తుంటాడు, మళ్ళీ ఎట్ట ఉండదు. మాకు రెండు పక్కల కాలువలు మాకు రోడ్డు లేదు. రోడ్డు లేక కాలువలకి దోమలకి ఉండలేకున్నాము. పిల్లకాయలకి ఇబ్బంది అయిపోతుంది. చిన్న చిన్న పిల్లకాయలు, కుక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి. అసలు తిరగలేకుండా ఉన్నాము. ఈ రోడ్డు వేసి ఈ మందులు కొట్టి మాకు ఈ పిల్లకాయలు చిన్న చిన్న పిల్లకాయలు ఉన్నారు. ఈ దోమలకి మందులు కొట్టడం లేదు, ఏమీ లేదు. ఈ పక్క కాలువ ఆ పక్క కాలువ మధ్యలో ఉన్నాం మేము. ఈ విధంగా దోమలకి ఉండలేకుండా ఉన్నాం. అదేదో మీరు చేసేది మీరు చేయండి. ఈ విధంగా మాకు కాలువ కడతానని చెప్పినారు. ఈ విధంగా కట్టలేదు మాకు. ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు చెప్తా ఉన్నారు, చేస్తామంటా ఉన్నారు, చేయటం లేదు. ఆ పక్క నుంచి కట్టుకుంటా ఉన్నారు, ఈ పక్క నుంచి కట్టుకొని వస్తున్నారు. మధ్యలో మాత్రం కట్టలేదు. అది మీరు ఎట్టయినా చేయండి. రోడ్డు కూడా మాకు వెయ్యాలా. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది రోడ్డు వేస్తామని. ఆ రోడ్డు కూడా వేయలేదు. వేస్తామంటా ఉన్నారు కానీ వేయలేదు. కాలువలు కట్టిన తర్వాత వేస్తామంటా ఉన్నారు. అది ముందు రోడ్డు వేసేసి అలా కాలువలు కట్టుకోకూడదు అంటే ముందు ఆ కాలువలు కట్టిన తర్వాత రోడ్డు వస్తుంది అన్నారు. ఇక్కడ మన కుద్దూస్ నగర్ లో 2 కాలువలు ఉన్నాయి. 2 కాలువలు వచ్చి మనకి న్యాయం చేయాలని బాగా కోరుకుంటున్నాము, కట్టాలని. ఇప్పుడు దాకా వచ్చి చూస్తా ఉన్నాము. 30 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాము. 30 ఏళ్ళ నుంచి ఇప్పుడు దో కడతా అంటున్నారు. ఇప్పుడు దాకా వచ్చి మన కుద్దూస్ నగర్ లో కాలువలు పని పూర్తి చేయట్లేదు. ఇప్పుడుగా వచ్చి మాసం కాలంలో తోసి పోతుంది. ఎడంగా వచ్చి మీరు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటా గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను. వచ్చి కుద్దూస్ నగర్ లో 2 కాలువల ఆపోజిట్ కాలువ ఒక కాలువ పని కూడా పూర్తి చేయట్లేదు. ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ అక్కడి నుంచి బాగా పని పూర్తి చేస్తున్నారు. ఎరకల్లమ్మ గుడి కాడ నుంచి అక్కడ పూర్తి చేస్తున్నారు. ఇక్కడ జిల్లా కోర్టు కాడ నుంచి మన సబ్ జైలు కాడ నుంచి నెల్లూరులో అక్కడి నుంచి పూర్తి చేస్తున్నారు. ఈ మధ్యలో వచ్చి కాలువలు ఏది ఉన్నా సరే మన కుద్దూస్ నగర్ లో, కోటమెట్లో, నెల్లూరులో మీరు పూర్తి చేయట్లేదు. మాకు ఎందుకు వల్ల మాకు న్యాయం చేయట్లేదు, ఏం పూర్తి చేయట్లేదు. మాకు బాగా కరెక్ట్ గా నిర్ణయం తీసుకొని మాకు పని పూర్తి చేయాలా కోరుతున్నాం. ప్రమాణ స్వీకారోత్సవం ప్రతిష్టాత్మకమైన కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నెల్లూరు పార్లమెంటు సభ్యులు దానశీలి నిగర్వి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సహకారంతో కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆదివారం సాయంత్రం కోవూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నా ప్రమాణ స్వీకారం జరుగును. నియోజకవర్గంలోని రైతులు, టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు హాజరై నా ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థన. ఇట్లు బెజవాడ వంశీకృష్ణారెడ్డి,
కోవూరు వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్